ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపడం చరిత్రాత్మకమని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరి అలాగే అన్ని పార్టీలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడం ఇది హర్షణీయమని యనమల రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు పూర్తిగా శాశ్వత పరిష్కారం దొరికిపోయింది. ఎస్సీ వర్గీకరణకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. మరి నిజంగా చెప్పాలంటే ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడినటువంటి ఈ సుదీర్ఘమైన 30 సంవత్సరాల పోరాటంలో మందకృష్ణ మాదిగ గారి పేరు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడుతుంది. అంటే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడినటువంటి ఎన్నో ఏళ్లుగా వీరోచిత పోరాటం చేసి చివరిగా ఎస్సీ వర్గీకరణ సాధించినటువంటి మందకృష్ణ మాదిగ గారి పేరు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడుతుంది. కాబట్టి మరి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే సుప్రీంకోర్టు నుంచి వచ్చిన బిల్లు ఆదేశాల మేరకు మరి మర్యాద ఇచ్చి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణకు ఆమోదు తెలపడం అయితే ఇది కూడా చాలా గొప్ప విషయమే. ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ప్రక్రియ పూర్తి చేసింది. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలియజేయడం హర్షణీయం. వర్గీకరణ ఉద్యమంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస్ పథకంలో ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఇక్కడ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని కూడా చెప్తున్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుండంటే తెలంగాణ రాష్ట్రానికి వర్గీకరణ విషయంలో ఓకే, కానీ ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిందో ఆ 6 గ్యారంటీలు కూడా ఎప్పుడైతే అమలు చేస్తారు, పబ్లిక్లో కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతాయో, ప్రతి ఒక్క పథకం కూడా ప్రజల ముందు ఉంటే అప్పుడు ఇచ్చిన మాట, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట రాహుల్ గాంధీ నిలబెట్టుకున్నాడని కూడా మనము చెప్పుకోవచ్చు. మరి అలాగే ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు వర్గీకరణ బిల్లును సంపూర్ణ మద్దతు తెలియజేయడం హర్షణీయమన్నారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంగళవారం శాసనసభలో మరి జరిగిన చర్చలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉన్నా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పరిష్కారం చూపారు. వర్గీకరణ అంశము అయితే సంక్లిష్టమైంది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిగింది. ఇందులో ఎంతో మంది అసలు భాషారు. మరి వారందరికీ నివాళులు అర్పిస్తూ 2007లో ఇప్పటికీ ప్రభుత్వం సభలో వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదే ఏడాది ఉషా మొహురా కమిషన్ ఏర్పాటు చేసి వర్గీకరణకు ప్రయత్నం చేసింది. మొదటి నుంచి దళితులకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుంది. అంబేద్కర్ కు కేంద్రం మొదటి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ అవకాశం కల్పించింది. బాబు జగ్జీవన్ ను రక్షణ శాఖ మంత్రిని చేసింది. దామోదర సంజీవయ్యను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన లోక్సభలో తెలంగాణ బిల్లును ఆమోదించి మరి సభాపతి మీరా కుమార్ దళితుడైన మల్లికార్జున ఖార్గేను ఏఐసిసి అధ్యక్ష పార్టీ నియమించింది. రాష్ట్రంలో అధికారం ఇస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఖార్గే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి వర్గీకరణను పూర్తి చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటలోపే మరి 100% సార్లు అమలు చేస్తామని నాడు సభలో ప్రభుత్వం ప్రకటించింది. జనాభా అక్షరసత్య శాతం, వృత్తులు, ఉద్యోగాలను పరిగణనలోకి తీసుకొని వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు తీర్పు నేపథ్యంతో ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మరి సభ్యులుగా దామోదర్ నరసింహన్, మల్లు రవి, సీతాక శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ను నియమించారు. మిత్రులారా, మరియు ఏదైతే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడ ఏమంటున్నాడు, మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను తొలి న్యాయశాఖ మంత్రిగా చేసింది. మరి అలాగే జగ్జీవన్ ను కూడా ఉప ప్రైమ్ మినిస్టర్ గా చేసింది అని ఇక్కడ చాలా మంది దళితులకు అవకాశాలు కాంగ్రెస్ పార్టీ కల్పించిందని చెప్తున్నాడు కదా. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కల్పించింది దళితులకు.
కానీ మెయిన్ కుర్చీలలో దళిత నాయకులను కూర్చునబెట్టలేదు. అంటే ఈ విషయం నేను ఏమంటున్నానంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే తనను ఓడించడానికి అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నెహ్రూ కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, అట్లా ఆధిపత్య నాయకులు వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడించారు. నిజంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం నిర్మించడానికి, అంటే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడానికి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, అడ్డుకుంది. ప్రతి విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ను అడ్డుకుంది. దళిత నాయకుడిగా జనాలకు చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా నేను దళితుని, నేను చిన్న కులస్తునని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ దళిత వర్గాలకు సంబంధించిన నాయకుడని అప్పటి నుంచి ఇప్పటి వరకు దళితులు అనే ఈ పదాన్ని, హరిజన్స్ అనే పదాన్ని, ఇవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ హైలైట్ చేసింది. అప్పుడు జగ్జీవన్ రావు ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ హోదా, కానీ అతనికి అవకాశం ఇవ్వలేదు. ఆడి వరకు తీసుకుపోతారు, కానీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి లాగేస్తారు. సో ఈ రకమైనటువంటి ప్రేమ చూపించింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చేసింది కాస్తంత గోరంత చేస్తే కొండంత చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ వర్గీకరణ విజయవంతం చేయడంలో మీ వంతు పాత్ర మీరు చేయడం సంతోషకరం. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుని చేసింది, ఈ నాయకుని చేసిందని కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి రావడానికి, బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి, బీఆర్ఎస్ రావడానికి, అంటే ఇట్లా ప్రతి ఒక్క పార్టీ తెలంగాణ, మన భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏ పార్టీలు అయినా ఉండొచ్చు, ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు అనే అవకాశం కల్పించింది భారత రాజ్యాంగం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ అని మీరు మర్చిపోకండి. అంటే వాళ్ళు చేసిన పోరాటాల గురించి మీరు చెప్పకండి, కాంగ్రెస్ పార్టీ చేసిన దాని గురించి చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. నిజంగా మరి అది అంత ప్రేమ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలివైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడంటే మరి అంతకన్నా మించిన మొగోడు ఎవరైనా ఉన్నారా? అంతకన్నా మించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? మరి అప్పుడు ఆ నాయకునికి ఎందుకు మీరు మరి ప్రైమ్ మినిస్టర్ ఇవ్వలేదు? ఎందుకు చాచా నెహ్రూకి ఇచ్చిండ్రు? ఎందుకు సోనియా గాంధీకి ఇచ్చారు? అంటే ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ దళితులకు అండ కాదు, దళితులే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నారని చెప్పుకోవడం బంద్ చేసుకోండి. మాకు దళితులే అండగా ఉన్నారు, బడుగు బలహీన బహుజన వర్గాలే మాకు అండగా ఉన్నాయని చెప్పుకోండి. చాలా మంది అంటారు మీకు అండగా ఉంటాం, మాకు మీరేంది అండగా ఉండడు, మేమే మీకు అండగా ఉంటాం, అట్లా చెప్పుకోండి.